రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్లను కలుస్తూ వాళ్ళ గుండెల్ని తడుతూ వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, నా బాధ్యత మీకు 42% రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలో కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండు. కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో షబ్బీర్ అలీ గారి నియోజకవర్గంలో 42% బీసీ రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ను ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చారు. ఆ మాటలో భాగంగానే ఇవాళ 42% రిజర్వేషన్లకు సంబంధించి 100 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది, తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు, మొత్తం 17 మంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక 300 మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు 300కు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం, ఎవరు చెయ్యని కులగణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క వీళ్ళందరూ నాకు అండగా నిలబడి 100 సంవత్సరాల నుంచి జరగని కులగణనను 300 పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం, చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు.